నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సత్యం, మంచి వ్యక్తిత్వం, శాంతి, ప్రేమ వంటివి పాటించారని సత్యసాయిబాబా నిరంతరం బోధించేవారని, లోక కళ్యాణం కోసం బాబా పనిచేశారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడి. పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్రపతి సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ జాతి నిర్మాణం కోసం పనిచేస్తుందని వెల్లడి. సత్యసాయి సూత్రాలు పాటిస్తే ప్రపంచం శాంతిగా ఉంటుందని సీఎం చంద్రబాబు వ్యాఖ్య. లవ్ ఆల్, సర్వ్ ఆల్, ఎప్పుడు సేవ చేస్తూనే ఉండాలని, ఎవరిని నొప్పించకూడదు అనేదే శ్రీ సత్యసాయి బాబా సిద్ధాంతమన్న సీఎం. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనేవి సత్యసాయి బాబా ప్రవచించిన 5 సూత్రాలని సీఎం వెల్లడి. జనసేన పార్టీ కమిటీల నిర్మాణం, వాటి కూర్పుపై పార్టీ ముఖ్యులకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, కార్యకర్తల మనోభావాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని పవన్ సూచన. ఏపీలో మరోసారి వర్షాలు కురవనున్న వైనం. ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడి. సత్యం, మంచి వ్యక్తిత్వం, శాంతి, ప్రేమ వంటివి పాటించారని సత్యసాయి బాబా నిరంతరం బోధించేవారని, లోక కళ్యాణం కోసం బాబా పనిచేశారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ జాతి నిర్మాణం కోసం పనిచేస్తుందని తెలిపారు. పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు ఆమె హాజరయ్యారు. అంతకుముందు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకుని వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ సత్యసాయి బాబా జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం తన మహోద్భాగ్యమని అన్నారు. మానవ సేవే మాధవ సేవ అని బాబా భావించేవారని, సమాజానికి సేవలు అందించిన మహానుభావుల్లో సత్యసాయి బాబా అగ్రభాగాన ఉన్నారన్నారు. చాలా మంది సత్యసాయి భక్తులు దేశ విదేశాల్లో ఉన్న పేదవారికి సేవలు అందిస్తున్నారన్నారు. 1969 నుంచి మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. నేషన్ ఫస్ట్ అనే విధానంలో సత్యసాయి బాబా సేవలు అందించారని, దీన్ని అందరూ పాటించాలన్నారు. బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన స్ఫూర్తితో పనిచేస్తామని సంకల్పం తీసుకోవాలని ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు. माननीय राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू जी, आंध्र प्रदेश के माननीय मुख्यमंत्री श्री नारा चंद्रबाबू नायडू जी, आंध्र प्रदेश सरकार के माननीय मंत्री श्री नारा लोकेश जी, श्री सत्यसाई सेंट्रल ट्रस्ट के आदरणीय मैनेजिंग ट्रस्टी श्री आर सत्यसाई बाबा के आशीर्वाद से युक्त प्रशांति निलयों में आकर और उनके जन्म शताब्दी समारोह में भाग लेकर मुझे स्वात्विक अनुभव हो रहा है। मैं बहुत भाग्यशाली हूँ। प्राचीन काल से ही हमारे सत्य संत महात्मा अपने कर्म और वाणी से समाज का मार्गदर्शन करते रहे। श्री सत्यसाई बाबा भी ऐसे ही महान विभूतियों में अपना विशेष स्थान रखते हैं। उन्होंने भी सदैव समाज कल्याण और लोगों की भलाई के लिए कार्य किया है। Sri Sathya Sai Baba emphasized on the belief that service to mankind is service to God. He exhorted his devotees to follow his ideal. He oriented spirituality towards public welfare. He linked spirituality with selfless service and personal transformation. Sai Baba inspired millions to follow the path of service. भारत सरकार के इन प्रयासों में सभी धर्मार्थ संस्थाओं, NGOs, प्राइवेट सेक्टर्स और नागरिकों को योगदान देना चाहिए। आपका योगदान भारत को 2047 तक एक विकसित राष्ट्र बनाने के हमारे लक्ष्यों को पूरा करने में सहयोग सिद्ध होगा। సత్యసాయి సూత్రాలు పాటిస్తే ప్రపంచం శాంతిగా ఉంటుందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. లవ్ ఆల్, సర్వ్ ఆల్, ఎప్పుడు సేవ చేస్తూనే ఉండాలని, ఎవరిని నొప్పించకూడదు అనేది శ్రీ సత్యసాయి బాబా సిద్ధాంతమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సత్యం,
ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనేవి సత్యసాయిబాబా ప్రవచించిన 5 సూత్రాలని పేర్కొన్నారు. పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయిబాబా జయంతి వేడుకలకు సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయిబాబా చెప్పిన సిద్ధాంతాలు, సూత్రాలను పాటిస్తే ప్రపంచమంతా శాంతిగా ఉంటుందన్నారు. ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ప్రజలకు తాగునీటి సౌకర్యాన్ని కల్పించారన్నారు. సత్యసాయిబాబాతో తనకు మంచి అనుబంధం ఉందని, తాగునీటి ప్రాజెక్టు కోసం అవసరమైతే ప్రశాంతి నిలయాన్ని తాకట్టు పెట్టాలని సత్యసాయిబాబా భావించారని, కానీ ఆయన అభిప్రాయాన్ని తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి తాగునీటి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చారన్నారు. Just a celebration of the centenary. It is a celebration of a legacy of love, service and universal peace. Today we are launching Sri Satya Sai Tribal Women Healthcare Program. This initiative focuses on delivering healthcare, both preventive and curative tribal women. This includes providing multi-speciality medical care through telemedicine, medical screening for anemia, breast and cervical cancer, and making clean drinking water available. When a tribal woman is educated, healthy, and economically independent, an entire community is uplifted. This is not just welfare, it is nation building in the true spirit of Manava Seva is Madhava Seva. That is what he thought for all of us. Let us make an oath to advance Bhagavan Sai Siddhantam forward to the world. If all of us take this as a mission to spread Sai Siddhantam, we will be able to achieve Baba's dream of universal peace and happiness. జనసేన పార్టీ కమిటీల నిర్మాణం, వాటి కూర్పుపై పార్టీ ముఖ్యులకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, కార్యకర్తల మనోభావాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని పవన్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. జనసేన కమిటీల నిర్మాణం, కూర్పుపై కసరత్తు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం, కార్యక్రమాల నిర్వహణపై కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, కార్యకర్తల మనోభావాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని పవన్ సూచించారు. ఏపీలో మరోసారి వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇటీవల మోందా తుఫాను కారణంగా భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. అనేక జిల్లాల్లో వర్షం బీభత్సం కొనసాగింది. ఆ పరిస్థితుల నుంచి ప్రజలు కోలుకుంటున్న తరుణంలో మరోసారి వర్షాలు ఏపీని ముంచెత్తనున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 24 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. గొప్ప సాంస్కృతిక కేంద్ర బిందువైన విజయవాడ నగరం కవులు, రచయితలు, కళాకారులకు పుట్టినిల్లు వంటిదని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. కవులు, రచయితలు, కళాకారులు అందిస్తున్న సేవలు దేశ ఔన్నత్యానికి ప్రతీకలని, భారత సంస్కృతి సంప్రదాయాలు భావితరానికి తరగని వనరులంటివని, కవులు, రచయితలు, కళాకారులను ప్రోత్సహించడంలో భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కౌహాన్ సంస్థ సహకారంతో విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను శనివారం జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, అవనిగడ్డ శాసన సభ్యులు మండలి బుద్ధ ప్రసాదులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం పోలవరపు సాంస్కృతిక సమితి అధ్యక్షులు గోళ్ల నారాయణరావు అధ్యక్షతన జరిగిన సభలో అవనిగడ్డ శాసన సభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, జిల్లా కలెక్టర్ లక్ష్మీషాలు మాట్లాడుతూ
కవులు, రచయితలు, కళాకారులు, కార్నిస్టులను అందించిన సంస్కృతి రచన, కళా సంపదలు భావితరానికి తరగని వనరులంటివని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కూచిపూడి నృత్యం ఉమ్మడి కృష్ణా జిల్లాలకు కేంద్ర బిందువు కావడం జ్ఞానపీఠం అవార్డు గ్రహీతలు, గాయక రత్నాలు, ఘన చరిత్ర కలిగిన ఎందరో జానపద, కూచిపూడి, భరతనాట్య కళాకారులు, రచయితలు, కవులు, సినీ రంగ కళాకారులు పుట్టినటువంటి గడ్డపై జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించడం గర్వకారణమన్నారు. తెలుగు జాతిది మహోన్నతమైన నాగరికత వైభవం, సాంస్కృతిక వైభవం, భాషా వైభవం అన్న 2500 సంవత్సరాల మహోన్నత చరిత్ర తెలుగువారిది. అయితే ఈ రోజున పరభాష, పర సంస్కృతి వ్యామోహానికి గురవుతున్న పరిస్థితుల్లో మన భాష యొక్క, మన సంస్కృతి యొక్క ఔన్నత్యాన్ని భావితరాలు తెలియజేయడానికి ఇలాంటి ఉత్సవాలు చాలా అవసరం. ఎందుకంటే ఈ రోజున తెలుగు అక్షరాల నేరం జాతి తయారవుతుంది. చాలా బాధాకరమైన విషయం. మన భాషాపూర్వకంగా ఏర్పడ్డ జాతి, భాష ఎప్పుడు నశిస్తుందో జాతి ఎప్పుడు నశిస్తుంది. సంస్కృతి కూడా భాషాపూర్వకంగా ఏర్పడ్డ సంస్కృతి. ఎందుకంటే తెలుగువారి యొక్క గొప్పతనం అంటే ప్రపంచానికి అద్భుతమైన నాట్యం ఇచ్చింది తెలుగువారు కూచిపూడి నాట్యం. అలాగే కర్ణాటక సంగీతంతో కూడా తెలుగు కృతులతోనే ఉంటుంది. ఏ భాష ఏడైనా కూడా కర్ణాటక సంగీతాన్ని పాడాలంటే, త్యాగరాజ కృతులు పాడాలంటే తెలుగులోనే పాడాలి. అలాంటి అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చిన భాష తెలుగు భాష. అందుకే అరవ జాతిని పాఠకులుగా తీర్చిదిద్దిన భాష తెలుగు భాష అని చెప్పి రాయప్రోలు సుబ్బారావు గారు కీర్తించారు. సంగీత ప్రధానమైన భాష తెలుగు భాష. అలాంటి భాషను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా సంస్కృతికి ఎక్కువ నిధులు కేటాయించాలి, కళాకారులను ప్రోత్సహించాలి. ఎందుకంటే ఇవి కనుమరుగు కాకూడదు. చాలా జానపద కళలు ఇవాళ కనుమరుగే పరిస్థితి వచ్చింది. ఈ తరం వారు వంశాల వారీగా వస్తున్న అనేక కళలు ఇవాళ వదిలేస్తున్న పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో మనం ఆ కళలన్నింటి కూడా నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఆ నిలబెట్టడానికి ప్రభుత్వ దోహదం కూడా చేయాల్సిన అవసరం ఉంది. అలాగే భాష విషయంలో కూడా వాళ్ళ ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన నిర్ణయంలో ఉండాల్సిన అవసరం మాత్రం అంతేనని చెప్పి మాత్రం వస్తున్నాను. ఒక భాషా విధానం ఉండాలి. ఆంగ్ల భాషకు మనం ఎవరో వ్యతిరేకం కాదు. ఆంగ్ల భాష ప్రపంచ భాష అయింది, దానికి తప్పనిసరిగా ఇచ్చేయాలి. కానీ అలా అని చెప్పి మాతృభాషను మాత్రం మరవకూడదు. మాతృభాషను మనం గౌరవించుకుంటూ, మాతృభాష నేర్చుకుంటూ, నేను తెలుగువాడిని, నా భాష తెలుగు అని చెప్పిన సగర్వంగా చెప్పుకునే జాతిగా ఈ జాతి తయారవ్వాలి. అలా తయారవడానికి ఇలాంటి ఉత్సవాలు దోహదకరి కావాలని కోరుకుంటున్నాను. జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు విజయవాడలో నడుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది 2 రోజులు జరిగే ఉత్సవాలు. ఈ ఉత్సవాలకి రాష్ట్రం నుంచి అలాగే దేశాల నానా ప్లేసెస్ నుంచి చాలామంది కవులు, రచయితలు, అలాగే కార్టూనిస్ట్స్, కళాకారులు అందరూ వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ ఎంతో సహృదయంగా పాల్గొంటూ ఉన్నారు. వాళ్ళ కళని, వాళ్ళ ఆలోచనల్ని తెలియజేస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఇటువంటి కార్యక్రమము ఎన్టీఆర్ జిల్లాలో జరగడం చాలా ఆనందదాయకము. ఇది చాలా ఇంపార్టెంట్ అని భావించి దీన్ని మనము కార్యాచరణకు తీసుకోవడం జరిగింది. ఇది ఆరంభం మాత్రమే. ఇటువంటి కార్యక్రమాన్ని మరెన్నో మన జిల్లాలో చేసి ఇక్కడ కళకి అలాగే సంస్కృతికి ప్రోత్సహించేలాగా, అలాగే యంగ్ జనరేషన్స్ ఈ కళా సంస్కృతి ఆర్ట్స్ గురించి ఆలోచించేలాగా, దాని గురించి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేలాగా చేసేదానికి ఇది ఒక చిన్న ప్రయత్నం. ఆటో కార్మిక సోదరులకు అండగా ఉంటారని, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లు అనేక ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఇబ్బందులను తొలగించిందని వెల్లడించారు. జీవో నెంబర్ 8 రద్దు చేశామని, జీవో నెంబర్ 21 కూడా రద్దు చేసేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని, గ్రీన్ ట్యాక్స్ తగ్గించామని, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. శనివారం సెంట్రల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సమక్షంలో ఐఎఫ్టియు ఆటో కార్మికులు సుమారు 250 మంది టీఎన్టీయూసీలోకి చేరారు. ఎమ్మెల్యే ఆటో డ్రైవర్లకు టీఎన్టీయూసీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులను కూటమి ప్రభుత్వం తొలగించిందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఇబ్బందుల్లో ఉన్న ఆటో డ్రైవర్లందరికీ 15,000 రూపాయలు అందించామన్నారు. ఆటో కార్మికులకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. చాలా చులకనగా చూసేవాళ్ళు, వీళ్ళ సమస్యలు పట్టించుకునేవాళ్ళు కాదు. గతంలో కొన్ని యూనియన్లు ఏదో మేమే చేస్తున్నామని చెప్పి ఆ సమస్యల పరిష్కారానికి చెప్పేవాళ్ళు కానీ పట్టించుకునేవాళ్ళు కాదు. మాటల్లోనే ఉండే సమస్యల పరిష్కారం.
చేతల్లో వచ్చింది ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక. ముఖ్యంగా నేను ఆటో యూనియన్ వాళ్ళతో ఎప్పటి నుంచో కూడా 25 ఏళ్ళ నుంచి మా ఆటో కార్మికులంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం, ప్రేమ. వాళ్ళు ఏది చెప్పినా దాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో చర్చించి దాన్ని సమస్యల పరిష్కారానికి మాటల్లో కాకుండా చేతల్లో చూపించాను నేను. ఇవాళ దాని మీద నమ్మకంతోనే మా నాయకులందరూ కూడా ఇవాళ నా ఆధ్వర్యంలోనే, ఇవాళ మా గరిమెళ్ళ చిన్న ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో చేరడానికి వచ్చేసారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వాళ్ళ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఎప్పుడు కూడా వాళ్ళకి సోదరుడిగా అండగా ఉంటాం. మీ గొంతుగా నేను అసెంబ్లీలో మారుతా, మీ గొంతుగా మీ సమస్యల మీద పోరాడతాం. మీ సమస్యల పరిష్కారానికి ఇవాళ అధికారంలో ఉన్నాం కాబట్టి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తాం. ఇవాళ గతంలో జీవో నెంబర్ 8, అలాగే జీవో నెంబర్ 21 రద్దుకి ఆల్రెడీ 8 రద్దు చేసాం. 21 రద్దు చేయడానికి ఆల్రెడీ మేము మేనిఫెస్టోలో కూడా పెట్టాం. దానికి ప్రభుత్వం మీద నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాం. కొన్ని లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ లీగల్ ఇష్యూస్ సార్ట్అవుట్ చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ కాకుండా చేయటానికి, ఆ జీవోను రద్దు చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తా ఉన్నాం. అట్లాగే ఇవాళ పోలీసులందరికి కూడా, పోలీసులు, ఆర్టీఓ అధికారులకి అందరికీ చెప్పాం, ఇక తీవ్రమైనటువంటి తప్పిదాలు, తీవ్రమైనటువంటి వైలేషన్స్ ఉంటే తప్పితే ఆటో డ్రైవర్ల జోలికి వెళ్ళొద్దు. చిన్న చిన్న పొరపాట్లకి, ఎందుకంటే వాళ్ళు పొద్దున నుంచి 6 గంటల నుంచి రాత్రి 8:30, 9 దాకా కష్టపడితే సంపాదించేది. యూనియన్ నుంచి 250 మంది కార్మికులు బోండామా గారి నాయకత్వంలో టీఎన్టీసీ యూనియన్ లో, అలాగే తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ప్రత్యేకంగా సెంట్రల్ నియోజకవర్గ టీఎన్టీసీ తరఫున వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. కార్మికుల కోసం నిత్యం పనిచేసే వ్యక్తి బోండామార్ అని తెలిసే వీళ్ళందరూ కూడా బోండామార్ ప్రాంతం, పార్టీ మీద ప్రాంతం, యూనియన్ కూడా కష్టపడి పనిచేస్తున్న ప్రాంతాలు అందరూ చేరారు. వాళ్ళందరికీ కూడా పేరు హృదయపూర్వక ధన్యవాదాలు. 2014 to 19 అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి బోండామా సార్ ఆ రోజు ఆర్టీ ఆఫీసులో ఒక నెల రోజులో 10 రోజులు బ్రేక్ చేయించుకోవడం లేట్ అయితే ఒక్కొక్క రోజుకి 50 రూపాయలు ఫైన్ వేసేవాళ్ళు. ఆ రోజు కూడా బోండామా గారు అసెంబ్లీలో మాట్లాడి 50 రూపాయలు దాన్ని 10 రూపాయలు తీసుకొచ్చారు. అంటే ఒక నెల రోజులు బ్రేక్ చేయించుకోకపోతే 1500 రూపాయలు ఫైన్ కట్టాల్సి వచ్చారు. దాన్ని 300. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్స్ వల్ల ఎమర్జెన్సీ కంటే దారుణమైన పరిస్థితులు వస్తాయని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావులు వెల్లడించారు. కార్మికులు లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు 18వ జాతీయ మహాసభలు విశాఖలో జరుగుతాయని పేర్కొన్నారు. సిఐటియు ఆల్ ఇండియా 18వ మహాసభలు డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు జరుగుతున్న నేపథ్యంలో ఎంబీవీకే భవన్ లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు, రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు, నాయకులు ఉమా మహేశ్వరరావు, శ్రామిక మహిళా కన్వీనర్ కె ధనలక్ష్మి తదితరులు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్స్ వల్ల ఉద్యోగ భద్రత లేకుండా పోతుందన్నారు. కార్మికులు పోరాటాలతో సాధించుకున్న హక్కుల్ని మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన కార్మిక చట్టాలు కాలరాస్తాయన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైవేటీకరణ పేరుతో కార్మికులపై అధిక భారాలు వేస్తున్నారన్నారు. ట్రేడ్ యూనియన్స్ సిఐటియు అఖిల భారత 18వ మహాసభలు విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుంచి జనవరి 4వ తేదీ వరకు జరుగుతాయి. 4వ తేదీ లక్షలాది మందితో భారీ బహిరంగ సభ విశాఖ బీచ్లో నిర్వహించబడుతుంది. 5 రోజుల పాటు దేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా కాకలదీరిన కార్మిక యోధులంతా కూడా హాజరవుతారు. అలాగే ఈ మహాసభలకి విదేశాల నుంచి 153 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ప్రధానమైనటువంటి నాయకులు మారికోస్ వస్తారు. ఈ సందర్భంగా వారం రోజులు పైగా సాంస్కృతిక ఉత్సవాలు, శ్రామిక ఉత్సవం అనే పేరుతో జరుగుతాయి. ప్రకాష్ రాజ్ గారు 27 డిసెంబర్న ఇవి ప్రారంభించడం జరుగుతుంది. ఈ 5 రోజుల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో ప్రధానంగా దేశంలో ఈరోజు కార్మిక వర్గం మీద కేంద్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి దాడి చేస్తుంది. ప్రధానమైన విధానాలన్నీ ఈరోజు ప్రజానీకానికి వ్యతిరేకంగా అన్ని ఆస్తుల్ని, సర్వసంపదని
ప్రైవేటీకరించడం అనేటువంటి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఈరోజు కేరళ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేటట్లయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం కొనుక్కొని దాన్ని ప్రభుత్వ రంగంలో నడుపుతామనే పద్ధతిలో ఛాలెంజ్ గా ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపున మన భారతదేశంలోనే కేరళ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి రాష్ట్రంగా, అట్లాగే చదువులో ఉన్నతంగాను, విద్య వైద్యులు అన్నిట్లోనూ ఉన్నతంగా ఉన్నటువంటి పద్ధతిలో 16 రకాల నిత్యావసరాల సరుకుల్ని ప్రజలకు అందించేటటువంటి పని ఒకవైపున కేరళలో జరుగుతూ ఉంటే, మన రాష్ట్రంలో కేవలం కందిపప్పు, బియ్యము, పంచదార ఇచ్చి ఇవే సంక్షేమం అనే పద్ధతిలో చెప్తా ఉన్నారు. మరో పక్కన లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికుల హక్కుల్ని కాలరాసే పని కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంటే, దానికి అనుగుణంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ లో అట్లాగే అసెంబ్లీలో తీర్మానం చేసి పని గంటలను పెంచేటటువంటి పని, నైట్ షిఫ్టుల్లో మహిళలు పనిచేయాలనేటటువంటి పద్ధతిలో కూడా చట్టం చేసేటటువంటి పని చేశారు. ఇది అత్యంత దుర్మార్గమైంది. ఒక పక్కన కేంద్రంలో ఉన్న మోడీ కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్న మహిళా సాధికారత అంటే ఏమిటి? ఏళ్ల తరబడి 50 ఏళ్లకు పైగా పనిచేస్తున్నటువంటి అంగన్వాడీలని ఈ రోజుకి కనీస వేతనాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి విషయంలో అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ చర్చా వేదిక తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణం చేయొద్దని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వికేంద్రీకరణ చర్చా వేదిక సభ్యులు డాక్టర్ రామచంద్రయ్య యాదవ్, సోషల్ అనలిస్ట్ డాక్టర్ వసుంధర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పారిశ్రామికవేత్తలకు భూములు కట్టబెట్టేందుకు 3 పంటలు పండే పొలాల జోలికి వెళ్లొద్దని కోరారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ చర్చా వేదిక ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో చర్చా వేదిక సభ్యులు డాక్టర్ రామచంద్రయ్య యాదవ్, సోషల్ అనలిస్ట్ డాక్టర్ వసుంధరాలు పాల్గొని మాట్లాడుతూ విద్య, వైద్యం ప్రజల హక్కుని ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలన్నారు. మెడికల్ కాలేజీలన్నీ డిసెంట్రలైజ్డ్ గా ఉండాలన్నారు. రాష్ట్రంలో తుఫాను వల్ల నష్టపోయిన రైతులందరికీ ఆర్థిక సహకారం అందించాలన్నారు. నా పేరు డాక్టర్ సి రామచంద్రయ్య. హైదరాబాద్ లో సెస్ అనే రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ నుంచి ప్రొఫెసర్ గా రిటైర్ అయినాను. సామాజిక కార్యకర్తగా అనేక సంవత్సరాలుగా పనిచేశాను. పక్కనుంది డాక్టర్ వసుంధర గారు, సామాజిక కార్యకర్త, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అభివృద్ధి కమిటీ కన్వీనరు. ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలనే జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ వేస్తున్నారు. సలీం మాలిక్ గారు అనంతపూర్ నుంచి సామాజిక కార్యకర్త. మేము ముగ్గురం ఈ రోజు ఇంకా కొంతమందిని కలుపుకుంటా వచ్చే రోజుల్లో ఈ వెనుకబడిన జిల్లాలకు ఎంత నిధులు కేటాయిస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు అనే దాని మీద ఎక్కడా స్పష్టత లేదు. కేంద్రం నుంచి ఏదైనా నిధులు వస్తుంటే అవి ఎక్కడికి వెళుతున్నాయో స్పష్టత లేదు. అందుకని వచ్చే రోజుల్లో ఈ నిధుల కేటాయింపు ఎంత, ఖర్చు పెట్టిందంత అనే విషయం మీద ప్రభుత్వ గణాంకాలను తీసి వీటిని వెనుకబడిన జిల్లాల్లో ఖర్చు పెట్టేట్టుగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని చెప్పేసి ఒక బలమైన డిమాండ్తో మేము ఫోరం ఫర్ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఒక వేదికను ఏర్పాటు చేసుకుని పత్రికాముఖంగాను తర్వాత కొన్ని చర్చా వేదికల ద్వారాను ప్రజల ముందుకు మా అభిప్రాయాలు చెప్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్లో ముఖ్యంగా 4-5 అంశాలని ప్రస్తావించడం జరిగింది. ఒకటి, రైతాంగం చాలా చితికిపోయింది ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో. ఈ రైతాంగానికి చేయూతనివ్వడానికి ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు. కేవలం ఆ రైతు భరోసా అనేది 6,000 రూపాయలు బ్యాంకులో వేయడం తప్ప ఇది రైతులకు ఏ విధంగానూ ఉపయోగపడేది కాదు. లక్షల సంఖ్యలో రైతులు తమ పంటల్ని పొలాల్లోనే వదిలేస్తున్నారు, లేకపోతే బయట తీసుకొచ్చినా పడేస్తున్నారు. ప్రభుత్వం దీని మీద యుద్ధ ప్రాతిపదికన స్పందించి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్టుగా మొదలుపెట్టి స్వయం ఆధారిత ప్రాజెక్టుగా మొదలుపెట్టి అమరావతి ఈరోజు 60,000 కోట్ల పైగా ఇప్పటికే అప్పు చేసింది అంటున్నారు. ఈ రాష్ట్ర ప్రజలకి ఇది ఆర్థికంగా ఒక పెద్ద గుదిబండగా తయారవుతా ఉంది. అండి సామాజికవేత్తని. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ మీద 590 జీవోని పిల్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో వేసింది నేనే. అదొకటి సార్ ఆల్రెడీ చెప్పారు. రెండోది, ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక విద్యా వైద్యాలు 2 ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగాలనేది మా ఉద్దేశం. అదేవిధంగా వెనుకబడిన జిల్లాలకి, రాయలసీమ జిల్లాలు కానీ అటు ఉత్తరాంధ్రలో ఉండేటువంటి అనేక ప్రాంతాల్లో భూసేకరణ అనేది ఒకటి కొత్తగా తయారైంది. దాన్ని ఆపితే మంచిదనేది ఒక సూచన. అదేవిధంగా విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ని ఆపడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దానికి వ్యతిరేకంగా ప్రైవేటైజేషన్కి అనుకూలంగా ఈ మధ్య ప్రభుత్వ నేతలు మాట్లాడడం జరిగింది. దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. ఎందుకనంటే 28,000 మంది ఉన్నటువంటి విశాఖ ఉద్యోగులు ఈరోజు 20,000 లోపలికి వచ్చారు. దానికి సొంత గనులు ఏర్పాటు చేసి విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరంగా చేయకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపాలనేది మా యొక్క ఇంకొక ఈ చర్చలో ఒక భాగం.
ఈ విధంగా అదేవిధంగా కరేడు భూముల విషయంలో 3 పంటలు పండుతున్నటువంటి కరేడు భూముల్ని వదిలేసేసి నెల్లూరు జిల్లాలో 40,000 ఎకరాలు బ్యారన్ ల్యాండ్స్ ఉన్నాయి. వాటిల్లో వైసీపీ నాయకుడు పూనూరు గౌతమ్ రెడ్డి తన 5 కోట్ల విలువైన 325 చదరపు గజాల స్థలాన్ని కబ్జా చేశాడని సత్యనారాయణపురంకు చెందిన గండూరి ఉమామహేశ్వరరావు శాస్త్రి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు చెందిన స్థలంలో అక్రమంగా G+ భవనాన్ని నిర్మించిన నేపథ్యంలో అధికారులకు తెలియపరిచినా స్పందించలేదన్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి తన స్థలాన్ని తనకు అప్పగించారని వేడుకున్నారు. సత్యనారాయణపురానికి చెందిన గండూరి ఉమామహేశ్వరరావు శాస్త్రి ధర్నా చౌక్ లో శనివారం నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన స్థలాన్ని వైసీపీ నాయకుడు పూనూరు గౌతమ్ రెడ్డి కబ్జా చేసి భవన నిర్మాణం చేశారన్నారు. తాను ఆ స్థలం విషయమై కోర్టులో కూడా గెలిచాను అన్నారు. గౌతమ్ రెడ్డి అనేక అక్రమాలు అన్యాయాలు చేశారన్నారు. అతనిపై అనేక కేసులు రౌడీ షీట్లు కూడా ఉన్నాయన్నారు. తాను పేద బ్రాహ్మణుడినని తనకు న్యాయం జరిగేలా చేయాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి న్యాయం చేయాలని వేడుకున్నారు. నా పేరు ఉమామహేశ్వర శాస్త్రి, సత్యనారాయణపురం, విజయవాడ అండి. ఇవాళ 22 నవంబర్ 2025 నేను ధర్నా చౌక్ లో దీక్షకు దిగాను. ఈ దీక్ష యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, పూనూరు గౌతమరెడ్డి వైసీపీ నాయకుడు మా స్థలమును కబ్జా చేసి సత్యనారాయణపురంలో 325 గజాలు 5 కోట్లు విలువ చేసే స్థలాన్ని కబ్జా చేసి ఎటువంటి మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్స్ లేకుండా G+3 బిల్డింగ్ కడితే ప్రభుత్వ అధికారులు ఎవరూ ప్రతిస్పందించటలేదు. నేను ఈ దీక్ష చేస్తున్నది ప్రభుత్వానికి ఆపోజిట్ గా కాదండి, ప్రభుత్వానికి నా మొర చెప్పుకోవడానికి. మేము సాధారణ బ్రాహ్మణం, సత్యనారాయణపురంలో 95 సంవత్సరాలుగా గౌరవప్రదంగా జీవిస్తున్న బ్రాహ్మణం. మాకు ఏ పార్టీతో కూడా సంబంధం లేదు. విషయానికి వస్తే 325 గజాల స్థలాన్ని మా తాతయ్య గారు 1929లో కొంటే, తర్వాత తరతరాలుగా మా తాతయ్య గారు, ముత్తాత గారు, మా నాన్నగారు, తర్వాత ఇప్పుడు మా తరానికి వచ్చిందండి. ఈ వైసీపీ నాయకుడు వలన మేము ఆ స్థలాన్ని కోల్పోవలసిన పరిస్థితి క్రియేట్ చేస్తున్నాడు ఆయన. నేను గత 8 సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరిగాను, విజయం సాధించాను, ప్రభుత్వ అధికారులకు విన్నవించాను, చివరికి గవర్నర్ గారికి కూడా తెలియజేశాను. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కూడా మన చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ వచ్చింది. నేను రాజకీయ నాయకుడు అందరికీ తెలుసు, పార్టీలకు అతీతంగా, కుల మత ప్రాంత రాజకీయాలకు అతీతంగా నేను చేస్తున్న దీక్ష ఏంటంటే, అయా జిల్లా త్రిమూర్తులైనటువంటి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ గారు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు, మీరు నా సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తారు? అబద్ధాలు చెప్పకండి. కోర్టుల్లో కేసులు ఉన్నాయి, కోర్టు వ్యవహారం ఉంది. ఏ కోర్టులోనూ, ఏ సివిల్ కోర్టులోనూ ఎక్కడా కేసులు లేవు. అయ్యా ప్రభుత్వ త్రిమూర్తులైనటువంటి గౌరవ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు లోకేష్ బాబు, అయ్యా నా ఈ సాధారణ బ్రాహ్మణి యొక్క మొర విని న్యాయం చేయవలసిందిగా ప్రార్థన. నా మీద ఇప్పటికే ఆ వ్యక్తి 3 సార్లు మర్డర్ అటెంప్ట్ చేశానండి. 6/11/24 అంటే టీడీపీ గవర్నమెంట్లో కూడా ఒక వైసీపీ నాయకుడు విచ్చలవిడిగా ఇలా పెలరేగిపోతుంటే మామూలు ప్రజలు ఎంతకాలం బతకాలి? ఆ మర్డర్ అటెంప్ట్ యొక్క FIR నెంబర్ కూడా ఉంది, 364/2024 సత్యనారాయణపురం PS విజయవాడ. అయ్యా మీరు చెప్తారు పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టంలో పెడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా అని. 43 సార్లు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతు పండించిన పంటలకు డాక్టర్ MS స్వామినాథన్ కమిషన్ రికమెండ్ చేసిన ధరలను ప్రభుత్వం ప్రకటించి కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సమైక్య అధ్యక్షులు మర్రెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతు పంటకు సంభవించిన నష్టాన్ని వెంటనే ఎన్యూమరేటర్ల ద్వారా సర్వే చేయించి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సమైక్య ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సమైక్య రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు ఏ విధమైన వాయిదాలు లేకుండా పూర్తి చేయాలన్నారు. కౌలు రైతులకు ఏ విధమైన హామీ లేకుండా రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం రుణాలు మంజూరు చేయాలని, గుర్తింపు కార్డులు కూడా ఇవ్వాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలన్నారు. రైతులకు సబ్సిడీపై విత్తనాలను, ఎరువులను, పురుగు మందులను సకాలంలో సరఫరా చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ రైతు సమాఖ్య రాష్ట్ర సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీనిలో ప్రధానంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి చేస్తూ ఉన్నటువంటి ద్రోహం, మోసాన్ని ప్రధానంగా చర్చించి ఆ ప్రభుత్వాల ముందు ఈ యొక్క రైతుల డిమాండ్లు
ప్రవేశపెట్టాలి అనే ఆలోచనతోటి ఈ యొక్క సదస్సుని నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానమైనటువంటి డిమాండు మనకి 2006లో కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ని ఏర్పాటు చేసింది. ఈ రైతులు అప్పటికే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే వీటి నివారణకి ఏమిటో కారణం, వీటిని ఎలా నివారించాలి అని కొంచెం మార్గాన్ని సూచించండి అనే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిషను చాలా చక్కగా ఆయన అధ్యయనం చేసి మొత్తం దేశం అంతా కూడా తిరిగి ఈ యొక్క ఆత్మహత్యలకు ప్రధానమైనటువంటి కారణం రైతు పండించినటువంటి పంట గిట్టుబాటు ధర లేకపోవటం కనుక గిట్టుబాటు ధర కల్పించడం అనేది ప్రధానమైనటువంటిది అని ఆయన చెప్పాడు. దానికి C2 అంటే సమగ్రమైనటువంటి పంట ఉత్పత్తికి ఒక 50% అదనంగా కలిపి ఇవ్వటం ద్వారానే ఆయనకి గిట్టుబాటు అవుతుంది, అప్పుడు ఆత్మహత్యలు కూడా ఆగిపోతాయని స్వామినాథన్ గారు చాలా చక్కగా రికమెండ్ చేయటం అనేది జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి దాని మీద పురోగతి లేదు. తర్వాత 2014లో మోడీ గారు ఎన్నికల క్యాంపెయిన్లో చెప్పింది ఏంటంటే, అగర్ హమే సత్తా మే ఆయా తో హమ్ ఏ స్వామినాథన్ కా రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ కరూంగా బోల్కే అని చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. నమ్మారు, ఓట్లేశారు. కానీ తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే అఫిడవిట్ ఇచ్చిందో దానిలో స్వామినాథన్ కమిషన్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సత్యం, మంచి వ్యక్తిత్వం, శాంతి, ప్రేమ వంటివి పాటించారని సత్యసాయిబాబా నిరంతరం బోధించేవారని, లోక కళ్యాణం కోసం బాబా పనిచేశారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడి. పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్రపతి. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ జాతి నిర్మాణం కోసం పనిచేస్తుందని వెల్లడి. సత్యసాయి సూత్రాలు పాటిస్తే ప్రపంచం శాంతిగా ఉంటుందని సీఎం చంద్రబాబు వ్యాఖ్య. లవ్ ఆల్, సర్వ్ ఆల్, ఎప్పుడు సేవ చేస్తూనే ఉండాలని, ఎవరిని నొప్పించకూడదు అనేదే శ్రీ సత్యసాయి బాబా సిద్ధాంతమన్న సీఎం. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనేవి సత్యసాయి బాబా ప్రవచించిన 5 సూత్రాలని సీఎం వెల్లడి. జనసేన పార్టీ కమిటీల నిర్మాణం, వాటి కూర్పుపై పార్టీ ముఖ్యులకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, కార్యకర్తల మనోభావాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని పవన్ సూచన. ఏపీలో మరోసారి వర్షాలు కురవనున్న వైనం. ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.